గజేంద్రుడు పిలిస్తే ఎక్కడి నుంచి రావాలి? శ్రీ మహావిష్ణువు అక్కడ వరకు ఆంధ్రీకరించారు స్వేచ్ఛానువాదం, ఇక తెలియలేదు. చాలాసేపు ఆలోచించారు, అసలు ఆయన ఘంటం ఆగదు. కాయలు కాసిపోయినవిలే అరచేతులు వ్రాత ఘంటపన్ రాపిడి చేతనో కరకు నాగలి మేడిని పట్టి సెజ్జమున్ చేయుట చేతనో కవి కృషీవలా నీ వ్యవసాయ దీక్ష కాహాయని కింతలేశకలు అర్పక చూసిరిలే దివౌకసుల్ అంటారు కరుణశ్రీ గారు. అసలు దేవతలు రెప్పేయడం ఎందుకు పోయిందంటేట, పోతన గారు ఆ చేతులు కాయలు కాసిపోయే ఘంటం పట్టుకుని ఆ భాగవతాన్ని ఆంధ్రీకరించడంలో నాగలి పట్టి సైజ్యం చేశా, ఘంటం పట్టి భాగవతాన్ని ఆంధ్రీకరించా. అసలు పోతన గారి చేతికి కాయలు ఎందుకు కాశాయని పరీక్షగా చూడటంలో దేవతలు కరుదెప్ప వేయడం మరిచిపోయారన్నారు కరుణశ్రీ గారు. అటువంటి పోతన గారు గజేంద్ర మోక్షణ ఘట్టంలో ఎక్కడి నుంచి రావాలి శ్రీ మహావిష్ణువు అంటే మరిచిపోయి ఆంధ్రీకరించలేకపోయారు. అర్థం కాక సంధ్యావందనం చేసుకొస్తానమ్మా అని కూతుర్ని పిలిచి ఘంటం పెట్టి పుస్తకం మూసేసి ఏటికి స్నానానికి వెళ్ళారు. ఇలా వెళ్ళారు, మళ్ళీ వచ్చారు పోతన గారు. అదేం నాన్న సంధ్యావందనం చేసుకొస్తా అన్నావు కదా అంది కూతురు. లేదమ్మా, ఎక్కడి నుంచి వస్తాడో విష్ణు భగవానుడు ద్యోతకమైంది అని గబగబ పద్యాలు రాసేశారు. వెళ్ళిపోయారు. మళ్ళీ కాసేపు ఆగి పోతన గారు వచ్చారు. వచ్చి పుస్తకం తీశారు. ఎవరు రాశారమ్మా ఈ పద్యాలు అన్నారు కూతుర్ని పిలిచి. అదేమి నాన్న, ఇందాక నువ్వేగా మనసుకి తట్టిందని వెనక్కి వచ్చావు సంధ్యావందనం చేయకుండా. అమ్మా నేను కాదమ్మా, పలికిడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండటనే పలికిన భవహరమగునట పలికిద వీరుండుగాథ పలుకగనేలా రామచంద్రమూర్తి పూరించాడమ్మా ఈ పద్యాలు. ఎక్కడుంటాడు, ఎక్కడి నుంచి వస్తాడు విష్ణువు? ఎందుకని ఏనుగు నిన్ను నువ్వు మరిచిపోయి రావాలంది. ఎలా వస్తాడని ఆలోచిస్తుంటే అల వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపల మందార వనాంతరమృతర ప్రాతేందుకంతోపలోత్పల పర్యంకరమా వినోదయగువాపన్న ప్రసన్నుండు విక్పల నాగేంద్రము పాహీ పాహీయన కుయ్యాడించి సౌరంభి సిరికింజప్పడు శంఖచక్రయుగముం చేతోజి సంధింపడే పరివారంబులు జీరడ భ్రగపతిన్ మన్నింపడాకర్ణికంత రథం ఇల్లము చక్కనొత్తడు వివాద ప్రోద్ధిత శ్రీ కుచోపరి చేలాంచలమైన వీటడు గజ ప్రాణావనోత్సాహి తన వెంటన్ సిరి నచ్చి వెంట నవరోధ వ్రాతముం దాని వెనక పక్షీంద్రుడును ధను కౌమోదికి శంఖచక్ర నికాయంబును ధజినీకంతుడు తావొచ్చి రొయ్యన వైకుంఠపురంబునన్ కల్గువారాబాల గోపాలమున్ అని పూర్తి చేసి వెళ్ళిపోయాడు. ఆనాడు పోతన గారి భక్తికి రామచంద్రమూర్తి ఆంధ్రీకరించినట్టు జయదేవుడు అష్టపది రాస్తున్నాడు. అష్టపది పాడుతుండగా అందులో ఒక మాట అన్నాడు. ఆయన అన్నాడు, శ్రీకృష్ణ భగవానుడు రాధతో కలిసి మంచి కేళి సెలుపుతున్నాడు, ఆట ఆడుకుంటున్నాడు. ఆ రాసలీలలో అన్నాడు, రాధా రాధా స్మరగరళ ఖండనం మమ శిరసి మండనం దేహి పద పల్లవ ఉదారం అని వ్రాశాడు ఆయన. ఆ అష్టపది రాసినప్పుడు, ఓ రాధా, నీ మీద ఉండేటటువంటి విశేషమైనటువంటి అనురాగము చేత మన్మథ సంబంధమైన నా బాణములు నా మీద పడి మదనతాపం అనేటటువంటి విషం నా తలకెక్కిపోయింది. ఆ వేడి తగ్గట్లేదు. ఒక్కసారి పల్లవమైనటువంటి చల్లని నీ పాదాన్ని ఎత్తి నా తల మీద పెడుదు అన్నాడు కృష్ణుడు. స్మరగరళ ఖండనం మమ శిరసి మండనం దేహి పద పల్లవ ఉదారం అని ప్రియే చారుశీలే అంటూ ఆయన ఒక అష్టపది రాశాడు. అక్కడ వరకు రాశాడు. రాసిన తర్వాత ఆయనకి అనిపించింది, ఎక్కడి కృష్ణ భగవానుడు, ఎంతటి మహానుభావుడు, ఎంత రాధ మీద ప్రేమ ఉంటే మాత్రం రాధ నీ మీద నాకున్నటువంటి మోహం చేత ఆ మదనతాపం కలిగి నా తలకి విషమెక్కిపోయినంత వేడెక్కిపోయింది, ఏది నీ పాదం నా తల మీద పెట్టంటాడా అనడు. నేను ఇలా వ్రాయకూడదు, ఇంకొకలా వ్రాస్తానని ఘంటం అక్కడ పెట్టి పుస్తకం మూసేసి పద్మావతి నదికి వెళ్ళి స్నానం చేసి సంధ్యావందనం చేసుకొస్తానని అభ్యంజనానికి బయలుదేరాడు. అభ్యంజనం అంటే ఒంటి నిండా నూనె రాసుకుని పెడతారు. నూనె రాసుకుని స్నానానికి బయలుదేరాడు. ఇలా గుమ్మం దిగాడు. పోతన గారు మళ్ళీ వచ్చినట్టు మళ్ళీ జయదేవుడు వచ్చాడు. వచ్చి అదేం మళ్ళీ వచ్చారంది పద్మావతీదేవి అంటే ఆయన అన్నాడు, లేదు లేదు, అష్టపది పూర్తి చెయ్యాలని ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చిందని పూర్తి చేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ జయదేవుడు వచ్చాడు. వచ్చి ఇలా తిప్పాడు. దాని మీద నూనె బొట్లు పడున్నాయి ఆ వ్రాసిన దాని మీద. పద్మావతి, ఇది ఎవరు రాశారు? కొట్టేశానే, ఈ చరణం వద్దని అన్నాడు. ఏమో మీరేగా వచ్చి పూర్తి చేశారు, ఇది ఉంటేనే బాగుంటుందన్నారు పైగా అని ఆ కొట్టేసింది ఏదో మళ్ళీ రాశారే కింద అంది.
ఆయన వెంటనే లేచన్నాడు, పద్మావతి నువ్వు అదృష్టవంతురాలివి, నేను రాలేదు. నేను నూనె వ్రాసుకుని వెళ్ళినట్టే కృష్ణ భగవానుడు ఒంటికి నూనె వ్రాసుకుని నాలా వచ్చి కూర్చుని వ్రాశాడు. ఆయన తలకి పట్టుకున్న నూనె బొట్టు పుస్తకం మీద పడింది. నేను కొట్టేసిన దాన్ని మళ్ళీ రాసి ఇలాగే ఉంచు, అప్పుడే ఈ అష్టపదికి అందమని రాశాడు. కాబట్టి నేను పొందలేదు కృష్ణ దర్శనం, నువ్వు పొందావు అన్నాడు. అందుకే ఆ అష్టపదికి దర్శన అష్టపది అని పేరు. ఇప్పటికీ పెద్దలైనటువంటి వారు తప్పకుండా అష్టపదిని ఇంట్లో వింటూ ఉంటారు. ఎందుకని అంటే అది వినపడితే కృష్ణ భగవానుడు ప్రసన్నుడవుతాడు అని. ఒకప్పుడు ఆ జయదేవుడు ఉన్నటువంటి రాజ్యాన్ని పరిపాలించినటువంటి ప్రభువు జయదేవుడి మీద చాలా క్రోధం పెంచుకున్నాడు. ఎందుచేత అంటే జయదేవుడు గీత గోవిందము అన్న పేరుతో రాశాడు గ్రంథాన్ని. ఆయన అభినవ గీత గోవిందము అని ఇంకో పుస్తకం రాశాడు. కానీ తన పుస్తకంలో ఉన్నటువంటి పాటల కన్నా జయదేవుడు రాసిన అష్టపదులు ప్రజలు ఎక్కువగా పాడుకుంటున్నారన్న క్రోధం పెంచుకున్నాడు. కానీ వేరొక ప్రభువుకి మాత్రం జయదేవుడు అంటే మహాప్రీతి. కానీ ఆ రాజ భార్యకి జయదేవుడన్నా జయదేవుడి భార్య మహాపతివ్రత పద్మావతీదేవి అని నా భర్త గౌరవిస్తున్నాడని ఆ రాణి క్రోధం పెంచుకుంది పద్మావతీదేవి మీద. ఎప్పుడు ఆవిడ పతివ్రత అని పొగుడుతాడు మా ఆయనని. చూద్దాం, పరీక్ష పెడదామని ఒక రోజున జయదేవుడు రాజుగారితో కలిసి వేటకెళ్ళాడు. ఈవిడ పద్మావతి ఇంట్లో ఉంది. మహారాణి కబురు చేసింది, అమ్మ ఏదో పని మీద ఆ రాణితో మాట్లాడటానికి పోనీ అంతఃపురానికి వచ్చింది. మాట్లాడుతూ గభాలను బయటికి వెళ్ళి లోపలికి వచ్చింది. ఎంత దుర్వార్త వచ్చిందమ్మా, రాజుగారితో వేటకెళ్ళిన జయదేవుణ్ణి క్రూర మృగం చంపేసింది అని. ఆ మాటలు వింటూనే పద్మావతీదేవి నేల మీద పడి శరీరం వదిలేసింది. ఆవిడికి భర్త అంటే అంత ప్రీతి. ఆవిడ శరీరం వదిలేసింది. రాణి హడిలిపోయింది. తను అబద్ధం చెప్పడం వల్లే పద్మావతి చనిపోయిందన్న విషయం రాజుకి తెలిసినా జయదేవుడికి తెలిసినా చంపేస్తారు. వెనక్కి వచ్చారు ఇద్దరు. రాజు అడిగాడు, ఎందుకు చనిపోయింది పద్మావతి? దాచడం కుదరక ఏది జరిగితే జరుగుతుందని నేను ఇలా తప్పు చేశానని చెప్పింది రాణి. రాజు ఆగ్రహించబోయాడు. జయదేవుడు అన్నాడు, బెంగ పెట్టుకోకండి మహారాజా, ఆ కృష్ణ భగవానుడే కాళీయుడి మీద మర్దనం చేసి విషం పోగొట్టినవాడు, నా భార్యని బ్రతికించడా అని అక్కడ కూర్చుని మళ్ళీ ఇదే అష్టపది పాడాడు. ప్రియే చారుశీలే అన్న అష్టపది ఏది కృష్ణ పరమాత్మ పూరించాడో దాన్నే పాడాడు. పాడి పూర్తి చేశాడు. పద్మావతీదేవి మళ్ళీ లేచి. అందుకే ఆ అష్టపదికి 2 పేర్లతో పిలుస్తారు. ఒకటి సంజీవని అష్టపది అని పిలుస్తారు, రెండవది దర్శన అష్టపది అంటారు. ఎందుకంటే అందులో కృష్ణ పరమాత్మ యొక్క దర్శనాన్ని పద్మావతీదేవి పొందింది. ఆ అష్టపదికి చనిపోయిన పద్మావతి మళ్ళీ బతికింది. అంత గొప్ప అష్టపది. ఒకప్పుడు పురుషోత్తమ దేవి అనబడేటటువంటి రాజు జయదేవుడి మీద కక్ష పెంచుకొని జయదేవుడు వ్రాసినటువంటి కీర్తనలు ఆ అష్టపదులు గొప్పవా, తాను వ్రాసిన గీతాలు గొప్పవా అని రెండింటినీ కలిపి తీసుకెళ్ళి మనకి ఇప్పటికీ ఆ పూరిలో ఉన్నటువంటి జగన్నాథ స్వామి వారి యొక్క రాజద్వారం దగ్గర గడప మీద పెట్టి తలుపులు వేసేశారు. తెల్లవారేటప్పటికీ జయదేవుడు రచించినటువంటి కీర్తనలు మహానుభావుడు ఆ పూరి క్షేత్రంలో ఉన్న జగన్నాథ స్వామి చేతిలో పట్టుకుని ఉన్నారు. అప్పుడు జయదేవుని యొక్క కీర్తనలు ఎంత గొప్పవో లోకానికి